శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి ఈ 2025 డిసెంబర్ 28, 29, 30వ తేదీలలో జరగబోయేది ఇదే. తెలిస్తే షాక్ అవుతారు. ఇక వెంటనే మీకు ఉన్న పనులన్నింటినీ కూడా పక్కన పడేయండి. ఈ వీడియోని చూడండి. అదేవిధంగా మీ శత్రువులపైన విజయం సాధించి మీ జీవితంలో శుభ ఫలితాలను అద్భుతంగా పొందడం కోసం మీరు చేసుకోవలసిన దేవత ఆరాధనతో పాటుగా మీరు పాటించాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాల గురించి మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు చాలా వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి వారి గురించి మనం ఒకసారి పరిశీలిస్తే గనుక ఈ రాశి వ్యక్తులు తమ చురుకుదనంతో, సమతుల్యతతో, స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలు కూడా వీరికి ఎక్కువగానే కలిగి ఉంటాయి అనే చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఎటువంటి పని అయినా సరే రాజీ లేకుండా మీరు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఎదుటివారిని జడ్జి చేయడం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటలు, ఆలోచనమైనటువంటి భావాలు అనేవి వీరికి అధికంగా కలిగి ఉంటాయి. ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారికి కోపం కూడా చాలా ఎక్కువగా త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి వచ్చేటటువంటి కోపాన్ని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు. కాబట్టి వీరు కోపంగా ఉండకుండా ఉండేలాగే ప్రయత్నం అనేది చేసుకుంటూ ఉండాలి. వృశ్చిక రాశి వారు తమ అంతర్గతమైన ఆలోచనలు అనేవి ఎవరితో కూడా పంచుకోరు. అలాగే ఈ రాశివారు ఇతరుల యొక్క ఎత్తులకి కూడా అస్సలు లొంగరు. వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ఇతరులకు చేయవలసినటువంటి పనులు, ఇవ్వవలసిన వస్తువులు, డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసినటువంటివి వీరికి బాగా గుర్తు ఉంటాయి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారిని వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాలలో సహ ఉద్యోగుల నుండి, పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడి అనేది గురి అవుతారు. ఎందుకంటే ఇది మీరు చేస్తున్న పని పట్ల మీకు ఏకాగ్రత అనేది ఇది వరకు లేకపోవడం ద్వారానే అలా జరిగింది. ఇక మీదట ఒత్తిడికి మాత్రం మీరు గురి కాకుండా ఉంటే సరిపోతుంది. ఇక ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారు ప్రభుత్వ ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక మీకు తప్పకుండా ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తోంది. ఇక అదే విధంగా ఉద్యోగం పైన కూడా దృష్టి అనేది పెట్టలేకపోతారు. ఆరోగ్యం విషయంలో కూడా ఈ వృశ్చిక రాశి వారు రోజు వ్యాయామం, నడక, మెడిటేషన్ చేయడం వల్ల మంచి ఆరోగ్యం అనేది కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు ఎవరికైనా సహాయం చేయడానికి అవసరం వస్తే కనుక వీరు అస్సలు వెనకడుగు వేయకుండా సహాయం అనేది చేసేస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వ్యక్తులు చాలా మంచి మనస్సు అనేది కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు ఎవరితో కూడా గొడవ పడినా కానీ సరిపోతుంది, కానీ ఈ వృశ్చిక రాశితో గొడవ పడితే మాత్రం అస్సలు సహించలేరు. ఇక ఈ వృశ్చిక రాశి వారి గురించి చూసినట్లయితే గనుక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి. అనారోగ్యం నుండి అయితే వీరు బయటపడతారు. ఇక శని భగవానుడి యొక్క అనుగ్రహం కారణంగా వీరికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వ్యక్తులు చేసే ప్రతి పని కూడా ఇప్పుడు విజయవంతం కాబోతూ ఉంది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలి అని అంటే గనుక ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు గ్రహ స్థానం అనేది అనుకూలంగానే కనిపిస్తూ ఉంది అని చెప్తున్నారు. శని మరియు రాహువు గ్రహస్థితి అనేది అనుకూలంగా మారింది అని చెప్పుకోవాలి. ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో శుక్రాదిత్య యోగం కారణంగా వీరి జీవితం పైన కొన్ని కీలక గ్రహాల ప్రభావం పడబోతూ ఉంది. కాబట్టి ఇక మీదటైనా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారికి కెరియర్ పరంగా చూస్తే సానుకూలంగానే కనిపిస్తోంది. మీకు కెరియర్లో ఉండేటటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడతారు. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వృశ్చిక రాశి వారికి మీ ఉద్యోగ ప్రయత్నం తప్పకుండా ఫలించబోతూ ఉంది. వృశ్చిక రాశి వారికి ఇంకా అనుకూలవంతమైన శుభ పరిణామాలు మరిన్ని కలగడానికి మీరు గోమాతకు తీపి పదార్థాన్ని తినిపిస్తే మీ కోరిక తీరుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.